హైదరాబాద్ అఫ్జల్గంజ్లో కాల్పులు జరిపిన దుండగుల కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. బీదర్లో డబ్బు దోచుకుని పట్టుబడతామనే భయంతో అఫ్జల్గంజ్లో కాల్పులు జరిపిన దుండగులు బీహార్కు చెందిన వారై ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిలో ఒకరిని బీహార్కు చెందిన పాత నేరగాడు మనీష్ కుష్వాడాగా గుర్తించినట్టు తెలిసింది. గురువారం చోటు చేసుకున్న ఈ ఉదంతాల్లో నిందితులను పట్టుకోవడానికి పోలీసులు 10 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్, బీహార్ రాష్ట్రాల్లో ఈ బృందాలు గాలిస్తున్నాయి. మరొక పక్క కర్ణాటక పోలీసులు సైతం నగరానికి చేరుకొని కేసు దర్యాప్తులో పాల్గొన్నారు. కాల్పుల ఘటన జరగక ముందు రాయ్పూర్ వెళ్లడానికి అమిత్ కుమార్ పేరుతో 2 టికెట్లు బుక్ చేసుకున్నారు దుండగులు. ఆ సమయంలో ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ సెల్ నెంబర్ ఇచ్చారు. బస్సు సీట్ల నెంబర్లు SMS రూపంలో వస్తాయని సరిచూసుకోవాలని ట్రావెల్స్ నిర్వాహకులు చెప్పారు. దీంతో ఓ దుండగుడు తన ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని, ఇక్కడే ఉండి మీతోనే వచ్చి బస్సు ఎక్కుతామని వారికి చెప్పాడు. ఆ బస్సు ప్రయాణించే మార్గ మధ్యలో దాని స్టాప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనే వివరాలు ట్రావెల్స్ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత 93 లక్షలతో కూడిన బ్యాగును చేత్తో పట్టుకొని మోయడం కష్టంగా ఉండడంతో 2 ట్రాలీ బ్యాగ్స్ తీసుకొని మూసీ నది సమీపంలో నగదును ఓ ట్రాలీలోకి మార్చారు. మరో దాంట్లో కొన్ని బట్టలతో పాటు హెల్మెట్ పెట్టారు. బ్యాక్ ప్యాక్ లో మాత్రం తుపాకీని దాచి ఉంచారు దుండగులు. రోషన్ ట్రావెల్స్ కార్యాలయం అఫ్జల్గంజ్ బస్ స్టాప్ లోనే ఉంటుంది. అక్కడ మినీ బస్సుల్ని ఆపడానికి అవకాశం ఉండదు. దీంతో తమ ప్రయాణికుల్ని ట్రావెల్స్ బస్సుల వరకు చేర్చే మినీ బస్సుల్ని సమీపంలో ఉన్న మెట్రో ట్రావెల్స్ వద్ద ఆపుతారు. గురువారం సైతం ఇలానే ఆగడంతో రోషన్ ట్రావెల్స్ నుంచి మిగిలిన ప్రయాణికులు బీదర్ పోలీసులతో కలిసి 2 దుండగులు ఆ బస్సు ఎక్కారు. బస్సులో ప్రయాణికుల లగేజీ తనిఖీ చేస్తున్న ట్రావెల్స్ ఉద్యోగి జహంగీర్ దుండగుల ఓ ట్రాలీని తెరిచి చూసి హెల్మెట్, వస్త్రాలు గుర్తించారు. రెండోది తెరవడానికి ప్రయత్నిస్తుండగా అందులో నగదు ఉండడంతో ఓ దుండగుడు తన బ్యాక్ ప్యాక్ నుంచి తుపాకీ బయటకు తీసి ఒక రౌండ్ కాల్చాడు. ఈ శబ్దం విన్న బస్సు డ్రైవర్ తొలుత టైర్ పగిలిందని భావించి కిందకు దిగాడు. అదే అదనుగా 2 దుండగులు తమ ట్రాలీలతో సహా కిందకు దిగి ట్రాఫిక్ కు రాంగ్ సైడ్ లో నడుచుకుంటూ వెళ్లారు. అదే మినీ బస్సులో ఉన్న 2 బీదర్ పోలీస్ కానిస్టేబుళ్లు వీరిని పట్టుకునే ప్రయత్నం చేసినా ఫలించలేదు. అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ సమీపం వరకు నడుచుకుంటూ వెళ్లిన దుండగులు ఓ ఆటో ఎక్కి MJ మార్కెట్ మీదుగా ఉడాయించారు. ఠాణా సమీపంలో ఉన్న సీసీ కెమెరాల్లో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. దీని ప్రకారం కాల్పులు 7 గంటల ప్రాంతంలో జరిగినట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు. క్షతగాత్రుడు మినీ బస్సు దగ్గర నుంచి రోషన్ ట్రావెల్స్ వరకు వచ్చి వారికి విషయం చెప్పి పోలీసులకు సమాచారం ఇచ్చేసరికి సమయం దాదాపు రాత్రి 7:30 గంటలైంది. దుండగులు ప్రయాణించిన ఆటో MJ మార్కెట్, అబిడ్స్, ట్యాంక్ బండ్ మీదుగా సికింద్రాబాద్ వరకు వెళ్లినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఆటో నెంబర్, దాని ద్వారా డ్రైవర్ను గుర్తించిన అధికారులు శుక్రవారం సాయంత్రం ప్రశ్నించారు. తాను ఇద్దరిని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న ఆల్ఫా హోటల్ వరకు తీసుకువెళ్లానని చెప్పాడు. దీంతో సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రైల్లో ఛత్తీస్గఢ్ లేదా బీహార్కు పారిపోయి ఉంటారని భావిస్తున్నారు.